వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. అన్నమయ్య జిల్లా రాజంపేట తెలుగు తమ్ముల మధ్య వర్గ విభేదాలు మరొకసారి బయటపడ్డాయి. రాజంపేట పద్మప్రియ కళ్యాణ మండపంలో నియోజకవర్గ టీడీపీ బత్యాల చెంగలరాయుడు వర్గీయులు భేటీ అయ్యారు. టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పదవి చెంగలరాయుడికి ఇవ్వాలని మోకాళ్లపై నిలబడి కార్యకర్తలు నినాదాలు చేశారు. రాజంపేట తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ కోవట్టును చొరబడ్డారని, నిజమైన కార్యకర్తలకు పార్టీ నేతలు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ప్రతి కార్యక్రమము మేము ఇక్కడ కష్టపడి చేసిన దానికి మాకు గుర్తింపు ఏంటంటే, మాకు అసలు పిలవడానికి కూడా ఇప్పుడున్న నాయకత్వం అంగీకరించడంలే. అయ్యా మేము పలానా ప్రోగ్రాం చేస్తున్నాం, మీకు ఒక ఫోన్ కాల్ చేసినాం, మీరు రాండి అని చెప్పడంలే. కారణం అయితే వాళ్ళకే తెలియాలి కానీ మాకైతే తెలియడం లేదు. ఏమంటే వాళ్ళు పక్క వీళ్ళు పక్క పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెట్టి బాగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి రాజంపేట కాన్స్టిట్యూషన్లో ఉంది. ఈ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే బత్యాల చెంగలరాయుడికి రాజంపేట కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ ఇవ్వాలని మేము అధిష్టానాన్ని మనస వాచ కర్మణ ఆయన చేతులెత్తి దండం పెడుతూ ఆయన పాదాలకు నమస్కారం చేస్తామని మేము